గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫోసిస్ వర్బల్ టాపిక్స్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. సో కమింగ్ 10-15 డేస్ లో డిఫరెంట్ కాలేజెస్ లో ఇన్ఫోసిస్ ఆన్ క్యాంపస్ జరుగుతుంది. ప్లస్ కొన్ని కాలేజెస్ కి రాబోయే మంత్స్ లో ఆఫ్ క్యాంపస్ ఉంటుంది. సో మీ ఆన్ క్యాంపస్ కి వెళ్ళినా ఆఫ్ క్యాంపస్ కి వెళ్ళినా ఇన్ఫోసిస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు కావాలంటే మా ప్లే లిస్ట్ లో చూసుకోవచ్చు. కెరీర్ గ్రోత్ అనే సిరీస్ లో ఫస్ట్ వీడియో చేసాము ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పి. అంటే ఇన్ఫోసిస్ లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయంటే 7 ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, నెంబర్ పజిల్స్, వర్బల్, సూడో కోడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఎస్ రైటింగ్. ఈ 7 సెక్షన్స్ ఉంటాయి. ఎంత టైం ఉంటుంది, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పి మీరు ప్లే లిస్ట్ లో మా వీడియో ఉంటుంది, ఫస్ట్ వీడియో, దాన్ని మీరు చూడొచ్చు. సో మీకు ఇన్ఫోసిస్ ప్యాటర్న్ మీద ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 వీడియోస్ లో ఇన్ఫోసిస్ యొక్క శాంపిల్ క్వశ్చన్ చేసినాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ శాంపిల్ క్వశ్చన్స్ మాత్రమే. మేము చెప్పిన వీడియోస్ లో ఒకటి డిస్క్లైమర్ ఏంటంటే ఇవన్నీ ప్రీవియస్ బ్యాచెస్ బేస్ చేసుకుని చేసినాయి. సో ఎందుకంటే కంపెనీస్ అన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటాయి. సో ప్యూర్లీ మా వీడియోస్ అన్ని ఆ ప్రీవియస్ యొక్క స్ట్రాటజీని బట్టి చేయడం జరుగుతుంది. అంటే మీకు రెఫరెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుంటుంటుంది అకార్డింగ్ టు మార్కెట్ రిక్వైర్మెంట్ ప్లస్ కంపెనీ రిక్వైర్మెంట్ ప్లస్ అవుట్ సైడ్ డిమాండ్ బట్టి. సో కాబట్టి మా డిస్క్లైమర్ ఏంటంటే మేము చెప్పే టాపిక్స్ కానీ టిప్స్ కానీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు కమింగ్ టు వీడియోకి వస్తే, సో ఆల్రెడీ మేము ప్లే లిస్ట్ లో ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో 2 వీడియోస్ చేసాం శాంపిల్ క్వశ్చన్స్ మీద. ప్యూర్లీ శాంపిల్ క్వశ్చన్స్ అంటే అన్ని టాపిక్స్ మీద ఒక ఓవర్ వస్తుంది. అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద. తర్వాత ఒక 2 వీడియోస్ లో నెంబర్ పైల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ నెంబర్ పైల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చూడండి. ఎందుకంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 2 కొంచెం ఈజీగా ఉంటాయి, 2 టఫ్ ఉంటాయి. ఆ నెంబర్ పైల్స్ మీరు 100 ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఏ పజిలైనా సాల్వ్ చేయగలరు. అది ఒక సెక్షన్ ఉంటుంది, 4 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes టైం ఉంటుంది. అందులో 2 ఈజీగా ఉంటాయి. ఒక 3 చేస్తే క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. ఇంకా 4 చేస్తే చాలా గ్రేట్ మీరు. ఓకేనా, నెంబర్ పైల్స్. సో ఈ రోజు ఈ వీడియోలో ఇన్ఫోసిస్ వర్బల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ని చాలా మందిని ఎవరిని అడిగినా సరే వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఒక 50 మెంబర్స్ క్వాలిఫై అయితే మిగతా 50 మెంబర్స్ డిస్క్వాలిఫై అయితే ఈ 50 మెంబర్స్ లో 40 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యేది ఈ వర్బల్ లోనే. సో ఈ వర్బల్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఇన్ఫోసిస్ లో రిటన్ టెస్ట్ క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి ఇన్ఫోసిస్ వర్బల్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అంటే తనకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ రోజు ఈ స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది ఇన్ఫోసిస్ వర్బల్ మీద. అంటే ఇన్ఫోసిస్ వర్బల్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వాటి యొక్క క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, శాంపిల్ క్వశ్చన్స్, అవి ఎలా ప్రిపేర్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ రోజు టాపిక్ ఇన్ఫోసిస్ వర్బల్ టాపిక్స్ అండ్ టిప్స్. ఓకే, సో ఫస్ట్ ఈ మొత్తం 7 టాపిక్స్ ఉంటాయి ఈ వర్బల్ లో. ఫస్ట్ ది రీడింగ్ కాంప్రహెన్షన్ లైక్ ప్యాసేజ్. కొన్నిసార్లు షార్ట్ ప్యాసేజ్ ఇస్తారు, కొన్నిసార్లు లాంగ్ టర్మ్ ప్యాసేజ్ ఇస్తారు. ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా, మాక్సిమం. సో 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు రీడింగ్ కాంప్రహెన్షన్ మీద. సో ఇప్పటి నుంచి మీరు డైలీ ఒక 2-3 ప్యాసేజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు, మార్నింగ్ ఒక 2 ప్యాసేజెస్, ఈవినింగ్ ఒక 2, డైలీ 4 ప్యాసేజీలు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఈజీ క్వాలిఫై అవుతారు. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ వర్బల్, ఫస్ట్ రిటన్ టెస్ట్ లో క్వాలిఫై డిస్క్వాలిఫై ఎక్కువ వర్బల్, అందులో కూడా ఎక్కువ మంది రీడింగ్ కాంప్రహెన్షన్ కష్టం అని చెప్తారు. అందుకనే ఎందుకు ఇంతసార్లు రిపీట్ చెప్తున్నామంటే మనం ఏమైతే డిస్క్వాలిఫై అవుతామో అది బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఒక్కసారి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారంటే ఎక్కువ మందికి జాబులు వచ్చేస్తాయి. ఇది స్ట్రాటజీ. అందుకనే ఎన్నిసార్లు ప్రెస్ చేసి ఎందుకు చెప్తున్నామంటే మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ డైలీ మినిమం 4 to 8 ప్రాక్టీస్ చేయండి మా రిక్వెస్ట్. ఓకేనా, మీరు 4 to 8 ప్రాక్టీస్ చేయగలిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ అనే టాపిక్ క్వాలిఫై అయితే వర్బల్ కూడా క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. డైలీ 4 ప్యాసేజ్ మినిమం ప్రాక్టీస్ చేయండి. ఇది మా సజెషన్. తర్వాత సెంటెన్స్ కరెక్షన్. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఏబిసిడి డివైడ్ చేసి అందులో ఎక్కడ మిస్టేక్ ఉంది కరెక్షన్, అంటే ఏలోనా, బిలోనా, సిలోనా, డిలోనా. ఓకేనా, ఈ ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. మెయిన్ రీడింగ్ కాంప్రహెన్షన్ కష్టంగా ఉంటుంది, సెంటెన్స్ కరెక్షన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, 4 ఉంటాయి ఏబిసిడి సెంటెన్స్ లో. అందులో ఏ పార్ట్ లో మిస్టేక్ ఉంది మీరు ఐడెంటిఫై చేయాలి. తర్వాత సెంటెన్స్ సెలెక్షన్. ఓకేనా, సో ఇచ్చిన దాని నుంచి ప్యాసేజ్ గా ఏదన్నా ఈ సెంటెన్స్ ఏది మీరు ఇంక్లూడ్ చేసే సెలెక్షన్ అనేది బెస్ట్ సరిపోతుందని చెప్పి మీరు చూసుకోవాలి. ఇది 2 to 3 ఇది ఈజీగా ఉంటుంది. తర్వాత సెంటెన్స్ కంప్లీషన్. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి గ్యాప్ ఇస్తారు, అంటే బ్లాంక్ ఇస్తారు. అక్కడ ఏది కరెక్ట్ గా ఇంక్లూడ్ చేస్తే మీకు అది సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది, అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది కూడా ఈజీగా 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 ఇటల్లో రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ సెలెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, ఈ 4 ఇటల్లో రీడింగ్ కాంప్రహెన్షన్ కష్టం. మిగతా సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ సెలెక్షన్ అనేది ఈజీ టు మీడియం ఉంటుంది. ఓకేనా,
ఇది 4 టాపిక్స్: రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ సెలెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్. నెక్స్ట్ వస్తే పారాజంబుల్స్ అంటే వాళ్ళు సెంటెన్సెస్ ని జిగ్జాగ్ ఇస్తారు ఏబిసిడిగా. మీరు ఎలా ఇంక్లూడ్, ఫర్ ఎగ్జాంపుల్ బిడిసిఏ ఇలా ఇంక్లూడ్ చేయాలి అంటే వాళ్ళు ఏబిసిడి అని ఇస్తారు, అందులో ఏ సెంటెన్స్ ఫస్ట్ రావాలి, ఫస్ట్ బి, నెక్స్ట్ డి, నెక్స్ట్ సిఏ అలా వస్తే అదొక కంప్లీట్ మీనింగ్ఫుల్ ప్యాసేజ్ అవుతుంది. ఇది పారాజంబుల్స్ అంటారు. సో ఇవి కూడా మీరు మినిమం నాలెడ్జ్ ఉంటే కూడా చేయొచ్చు. సో ఈ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పాటింగ్ ఎర్రర్, ఇది కూడా మళ్ళీ ఇంపార్టెంట్. ఎర్రర్ డిటెక్షన్. సో ఎక్కువ మంది ఇంపార్టెంట్ అని చెప్పింది అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ 7-9 లో కూడా, తర్వాత స్పాటింగ్ ఎర్రర్, ఈ 2 ఇంపార్టెంట్. స్పాటింగ్ ఎర్రర్ ఓకేనా. తర్వాత ఎనాలజీ కొంచెం ఈజీగానే ఉంటది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు చేయాలంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ మీద మీకు ఒక ఆధారం ఉండాలి. ఎనాలజీ అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే అయిపోతుంది. తర్వాత స్పాటింగ్ ఎర్రర్ ఇంపార్టెంట్. స్పాటింగ్ ఎర్రర్, తర్వాత ఓన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, పారాజంబుల్స్. ఇవన్నీ మీరు చేయాలంటే అంటే మీకు ఇంగ్లీష్ లో మీరు ఎవరిలో క్వాలిఫై అవ్వాలంటే కొన్ని టిప్స్ ఇస్తున్నాను. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వర్బ్ అగ్రిమెంట్, తర్వాత యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్, వీటి మీద మీకు ఒక అవగాహన ఉండాలి. సో ఇది వర్బల్ మీద వీడియో. సో ఈ వర్బల్ అనేది చాలా ఇంపార్టెంట్. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes టైం ఉంటుంది. సో ఈ 20 క్వశ్చన్స్ లో 20 minutes సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది కానీ టైం సరిపోదు. సో మరి వర్బల్ మీద బాగా ఫోకస్ చేయండి. మొత్తం 7 సెక్షన్స్ లో సూడో కోడ్ 5 క్వశ్చన్స్ 10 minutes కాబట్టి C++ డేటా సక్సెస్ మీద ఉంటుంది. సో C++ డేటా సక్సెస్ మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes ఉంటుంది సూడో కోర్సు. అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ కూడా వర్బల్ మీరు చేయొచ్చు, అంటే ఇది ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ గ్రామర్ సాల్వ్ చేయొచ్చు. ఎస్ఏ రైటింగ్ 1 క్వశ్చన్ ఉంటుంది, 10 minutes టైం ఉంటుంది, అది కూడా మీరు ఎస్ఏ రాయొచ్చు. అంటే ఓవరాల్ గా ఇన్ఫోసిస్ మీరు వర్బల్ క్వాలిఫై, ఇన్ఫోసిస్ రిటన్ టెస్ట్ క్వాలిఫై కావాలంటే 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో యాప్టిట్యూడ్, రీజనింగ్, నెంబర్ ఫైల్స్, వర్బల్, సూడో కోర్స్, ఇంగ్లీష్ గ్రామర్, ఎస్ఏ రైటింగ్. ఇందులో కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై. ఇప్పుడు యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద 2 వీడియోస్ చేశాను, తర్వాత నెంబర్ ఫైల్స్ మీద 2 వీడియోస్ చేశాను ఓకేనా. సో అక్కడే 4 వీడియోస్ కవర్ అయినాయి. తర్వాత 3 సెక్షన్స్ కవర్ అయినాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, నెంబర్ ఫైల్స్. ఈరోజు వర్బల్ గురించి డిస్కస్ చేసినాం. ఈ వర్బల్ కూడా 9 టాపిక్స్ ఉంటాయి: రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ సెలెక్షన్, పారాజంబుల్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అనాలజీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఓకేనా. సో ఈ 9 టాపిక్స్ మీరు బాగా ఫోకస్ చేయండి. ఎలా ప్రిపేర్ కావాలంటే ఈ 9 టాపిక్స్ మీద డైలీ ఒక మార్నింగ్ 4 టాపిక్స్, ఈవినింగ్ 5 టాపిక్స్, అన్ని టాపిక్స్ కవర్ కావాలి. సో మీకు 1 week లో ఇన్ఫోసిస్ ఉన్నా, 1 month లో ఉన్నా సరే అన్ని సెక్షన్స్ అనేది ప్రతిరోజు ప్రిపేర్ గా చదవండి. సపోజ్ ఈవినింగ్ కల్లా సో ఈ రోజు ఒక 10 క్వశ్చన్స్ యాక్టివిటీ మీద చేశాను, ఒక 10 క్వశ్చన్ రీజనింగ్ మీద చేశాను, ఒక 4 నెంబర్ పజిల్స్ సాల్వ్ చేశాను, వర్బల్ 4 టాపిక్స్ మార్నింగ్ చదివాను, ఈవినింగ్ చదివాను, సూడో కోర్స్ ఈ రోజు ఒక 20 ప్రాక్టీస్ చేశాను. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎలా వర్బల్ కవర్ అవుతుంది, ఎస్ఏ రైటింగ్ మీరు ఎలా చేయగలరు. ఇలా డైలీ మీరు 7 సెక్షన్స్ కవర్ చేయగలిగితే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. ఎందుకు మరి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే మీరు ఎప్పుడైతే ఇన్ఫోసిస్ లో 2 days క్వాలిఫై అంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇయర్. అందుకనే ఈ ఇన్ఫోసిస్ అనే కంపెనీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో కమింగ్ టు వన్స్ అగైన్ సమ్మరీ. సో మొత్తం ఇన్ఫోసిస్ లో 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై వర్బల్. ఆ వర్బల్ కూడా 9 టాపిక్స్ ఉంటాయి: రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ సెలెక్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, పారాజంబుల్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎనాలజీ. ఈ 9 టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఓకేనా. సో డైలీ ఈ 9 టాపిక్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ స్పాటింగ్ ఎర్రర్స్ ఓకేనా. ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్, మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ చెప్పారు. సో బాగా ప్రాక్టీస్ చేయండి వర్బల్ అనేది. ప్రతిరోజు కంపల్సరీ వర్బల్ కవర్ చేయండి. సో మీకు మా ఇన్ఫోసిస్ మీద కావాలనుకుంటే మాకు ఒక ప్లే లిస్ట్ ఉంది. అందులో కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్ లో అందులో దాదాపు 6 to 7 వీడియోస్ కవర్ చేసినాం. ఫస్ట్ ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ చెప్పాను, తర్వాత 2 ఇన్ఫోసిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 పజిల్స్ సాల్వ్ చేసినాం, ఈ రోజు వర్బల్. సో ఓవరాల్ గా 6 to 7 వీడియోస్ ఓన్లీ స్పెషల్లీ ఇన్ఫోసిస్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్ఫోసిస్ కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ 7 వీడియోస్ చూడండి, ట్రై చేయండి ఓకేనా. సో ఇలా మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.